ఇక్కడ ఉన్నటువంటి 6 జిల్లాల అధ్యక్షులు, 6 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా జనరల్ సెక్రటరీలు, అలాగే ఈ 6 జిల్లాల్లో 12 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు, మహబూబాబాద్ అండ్ వరంగల్లో పోటీ చేసినటువంటి గౌరవ ఎంపీలు రమేష్ గారు అండ్ సీతారాం నాయక్ గారు, మీ 4,63,839 గ్రాడ్యుయేట్ ఓట్స్ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు భారతీయ జనతా పార్టీ పోటీలో ఉన్నారు. సీరియల్ నెంబర్ 1 ప్రిఫరెన్స్ ఓటు 1కు ఇచ్చి ఆయనను ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిపించాలనేది ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పదాధికారుల అందరి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రాడ్యుయేట్ని, ప్రతి ఓటర్ని 4,63,839 మంది ఓటర్లని డోర్ టు డోర్ వెళ్ళి కలవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఈ ఓటుకున్నటువంటి విలువ, గ్రాడ్యుయేట్లు తీసుకునే నిర్ణయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పుకు నాంది పలికే అవకాశం ఉంది. విద్యార్థికులు, మేధావులు, చదువుకున్నటువంటి యువకుల నుంచి ఉద్యోగస్తుల వరకు అందరూ కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు తీసుకునే నిర్ణయం ఓటుగా మార్చి ఆ ఓటు ద్వారా మీ నిర్ణయాన్ని చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చదువుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రధాన పాత్ర, ప్రధాన భూమిక పోషించే పరిస్థితికి తీసుకొస్తుందని, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తున్నది అనేది ఓటర్లందరూ గమనించాలా. అట్లాగే సిద్దిపేట, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ ఇవన్నీ జిల్లాలు ఇందులో మొత్తంగా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ 6 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరూ కూడా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటేసి, ప్రిఫరెన్స్ ఓటు నంబర్ 1 వేసి గెలిపించాలనేదే కోరిక. అలాగే ప్రతి నియోజకవర్గంలో వరంగల్ ఈస్ట్లో 30 బూతులు ఉన్నాయి. అందులో మనకు ఉన్నటువంటి ఓట్లు మొత్తము ఇక్కడికి ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఓట్లు దగ్గర దగ్గర 40, అంటే వరంగల్ జిల్లాలో 43, మహబూబాబాద్లో 34,000, ములుగులో 10,299, భూపాలపల్లిలో 12,535. అట్లాగే ఈ 6 అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఓట్లు అన్నీ కూడా అత్యధిక మెజారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. వరంగల్ వెస్ట్లో 30 బూతులు, అలాగే భూపాలపల్లిలో 16 బూతులు, పరకాల కాన్స్టిట్యున్సీలో 17 బూతులు, వర్ధన్నపేటలో 14 బూతులు, జనగాంలో 16 బూతులు, అట్లాగే గన్పూర్ స్టేషన్లో 14 బూతులు, పాలకుర్తిలో 13 బూతులు, మహబూబాబాద్లో 12 బూతులు ఉన్నటువంటి ఇవన్నీ బూతులలో కూడా అత్యధిక మెజారిటీ వచ్చే పరిస్థితిలో విద్యార్థికులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, పత్రికా సమావేశం దృష్ట్యా పాత్రికేయుల ద్వారా పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే, చదువుకున్నటువంటి వ్యక్తులు ఓటు అనే ఆయుధాన్ని ఖచ్చితంగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది వార్డు మెంబర్ ఎలక్షన్ నుంచి మొదలు పెడితే ఎంపీ ఎలక్షన్ వరకు ఏదైనా సరే ఖచ్చితంగా పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చినటువంటి ఆయుధం. కానీ చదువుకున్నటువంటి వ్యక్తుల ఎలక్షన్ ఇది, గ్రాడ్యుయేట్ ఎలక్షను. ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా నిరంతరం భారతీయ జనతా పార్టీకి పనిచేస్తూ ఏబీవీపీ నుంచి ఇప్పటి వరకు జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు
ఎన్నో ఒడిదుడుగులు చూసి గత 30-40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఎన్ని పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఎన్ని ఒత్తిడిలు ఉన్నా పార్టీ అనేది మారని ఆలోచన లేకుండా ఈ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారంగా ఖచ్చితంగా ఆ పార్టీకే న్యాయం చేస్తూ, ఆ పార్టీకి సర్వీస్ చేస్తూ ఇన్ని సంవత్సరాలు ఒకే పార్టీలో నిర్విరామంగా కష్టపడుతున్నటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నాం. మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులను చూసినా, వారి ఆలోచన విధానము చూసినా అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఒకరిని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ 3-4 ఎంతమంది అయితే నామినేషన్ చేశారో ప్రధానంగా ఉన్నటువంటి పోటీ 3 మధ్యన, కాబట్టి అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి, విద్యార్థులందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సుపరిచితులు, వరంగల్ నివాసి అయినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి అత్యధిక మెజారిటీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేధావులైన విద్యార్థికులు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అన్న, మీరు చదువుకున్నవారు, 10 మందికి చెప్పాల్సిన వారు, ఓటుకున్నటువంటి విలువ తెలిసిన వారు, ఓటుతో ఏమైనా చేయొచ్చని గతంలో 5 నెలల కిందనే అందరూ చూపించారు. కాబట్టి చదువుకున్నటువంటి మీరు ఈసారి ఖచ్చితంగా నిరంతరంగా భారతీయ జనతా పార్టీకి పనిచేస్తూ, సేవ చేస్తూ, ఇవాళ మరొకసారి మీ ముందర గతంలో వచ్చారు, ఈసారి కూడా మళ్ళీ వచ్చారు. కాబట్టి ఈసారి ఆశీర్వదించాలని చెప్పి గ్రాడ్యుయేట్స్ అందరినీ కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీలో ఉంటూ స్వచ్ఛందంగా, నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి ఇవాళ పార్టీ తనని ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది. అలాగే చదువుకున్నటువంటి యువకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, చదువుకున్నటువంటి వ్యాపారస్తులు కానీ, గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం కానీ, రాబోయే కాలంలో 2028లో 100కు 100% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఈ మార్పు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచే మొదలు కావాలనేది విద్యార్థికులను నేను కోరుతున్నా. కాబట్టి ఈ 6 నియోజకవర్గాల్లో ఈ రోజు నుంచి షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి దగ్గర వెళ్ళి ఓటర్ని కలవడం, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉదయం 5 గంటలంటే మార్నింగ్ వాకర్స్ నుంచి కలుసుడు మొదలు పెడితే సాయంత్రం ఇంటి వరకు వెళ్ళి రాత్రి 10 అయినా 11 అయినా ఆ వ్యక్తిని ఆలోచింపజేసే రీతిలో పని చేసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ నియమ నిబంధనల్ని ఉల్లంఘించకుండా నియమాలకు లోబడి అందరితో కలిసి ప్రత్యక్షంగా మాట్లాడి ఈ ఓటుకున్న విలువ, ఈ గెలుపుకున్న మార్పు, ఆ మార్పుకు పలికే నాంది ఏంది అనేది తెలియజేస్తూ ఖచ్చితంగా గెలిపిస్తామనేది ఆలోచన. అలాగే ప్రైవేటు ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, చదువుకొని గ్రాడ్యుయేషన్ చేసి వ్యాపారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ లేక ఉద్యోగరీత్యా ఇంకెక్కడన్నా ఉన్నటువంటి ఇక్కడి ఓటర్ కావచ్చు, వారందరినీ కూడా వారితో మాట్లాడి ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. 6 జిల్లాల్లో 12 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో, అంటే ప్రతి పోలింగ్ బూత్ను పట్టుకొని ప్రతి దగ్గర ప్రతి ఒక్క వ్యక్తితోని పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ సన్నద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేశారు నిర్విరామంగా, అట్లనే ఎంపీ ఎలక్షన్ దాకా పనిచేశారు. ఇంకొక 10 రోజులు మనం కష్టపడితే ఖచ్చితంగా ఇక్కడ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఇది వట్టి మాట కాదు. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా 27వ తారీఖు నాడు జరగబోయే పోలింగ్లో, ఆ తర్వాత వచ్చే ఫలితాల్లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు గెలుస్తారు. ఇది నిజం. ఇది పత్రిక ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. దయచేసి విద్యార్థికులందరూ, గ్రాడ్యుయేట్స్ కూడా సహకరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో దాని ప్రకారంగా రిక్రూట్మెంట్స్ జరిగినాయి. మీకు డేటా కావాలంటే ఒక 15 నిమిషాలు టైం ఇస్తా, మీకు వాట్సాప్ చేస్తా, మీ గ్రూప్కి చేస్తా. అది క్లియర్గా ఏ డిపార్ట్మెంట్లో ఆర్మీ నుంచి మొదలు పెడితే, నేవీ నుంచి మొదలు పెడితే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వరకు యూజీసీ స్కేల్ ఉన్నటువంటి
ప్రతి ఎంప్లాయీది ఈ 10 సంవత్సరాల్లో రిక్రూట్మెంట్స్ ఎన్ని జరిగినాయి, ఎన్ని అపాయింట్మెంట్స్ ఇచ్చారనే డాటా కూడా ఇవ్వగలం. లేదన్నా, నేను అన్పార్లమెంటరీ ఎప్పుడు నేను మాట్లాడను కూడా. నేను గౌరవంగా ఉండాలనే, రాజకీయం అనేది ఉందాతనంగా మారాలని కోరుకునే వ్యక్తిని. వాళ్ళెవరో మాట్లాడారు, ఇది తీస్తా అది తీస్తా, అది ఇప్పుతా ఇది ఇప్పుతా అన్నారంటే నేను ఇప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇప్పుతారు, ఏది చేసినా ప్రజలే చేస్తారు. వ్యక్తిగా గౌరవించాలనేది నా ఆలోచన. వ్యక్తికి మర్యాద ఇవ్వాలి కానీ శక్తికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. వారు ఏది జరిగినా నిజాయితీగా, రాజకీయాల్లో మార్పు రావాలి. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీరు కానీ, ఫ్రంట్ లైన్లో ఉన్న లీడర్లు కానీ, బ్యూరోక్రాట్లు కానీ, జ్యుడిషియరీ కానీ, ఈ 4 నిజాయితీగా ఉన్న రోజు అంత్యోదయ వ్యక్తికి న్యాయం జరగాలని ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది మనం చెయ్యకున్నా ఆ వ్యక్తికి చేరుతుందనే నమ్మకం ఉన్న వ్యక్తిగా మార్పును కోరుతున్నారు. కానీ వాళ్ళది వీళ్ళది ఏదో తీస్తాను ఏం చెప్పలేదన్నా. మీరు ఏ వీడియోనైనా చూడొచ్చు. మొన్న జరిగినటువంటి 13వ తారీఖు నాడు జరిగినటువంటి ఎలక్షన్లో మహబూబాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీతారాం నాయక్ గారికి కానీ, అలాగే వరంగల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆరూర రమేష్ గారికి కానీ ఓటేసిన ప్రతి ఒక్కరికి ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.